హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఫెబినాచీ సిరీస్ యూజింగ్ రికర్సివ్ మెథడ్ అండి. సో రికర్సివ్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ రోజున ఫెబినాచీ సిరీస్ని జనరేట్ చేద్దామండి. సో ఫంక్షన్ మొదలు పెడదామండి. సో ఫంక్షన్ మొదలు పెడితే మీకు రికర్సివ్ అంటే ఏంటో తెలిసిద్దండి. కానీ ఒక చిన్న మాట కూడా చెప్తాను. రికర్సివ్ అంటే ఏంటంటే అండి, మనం రాసే ఫంక్షను ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ని అదే ఫంక్షన్లో మళ్ళీ కాల్ చేస్తే దాన్ని రికర్సివ్ అంటారండి. సో నేను ఫంక్షన్ స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ చేస్తే మీకు రికర్సివ్ నేను ఎలా కాల్ చేస్తున్నానని తెలిసిద్దండి. సో ఫంక్షన్ నేమ్ వచ్చి మనం ఫెబినాచీ సిరీస్ అని పెట్టుకుందామండి. సిరీస్ వద్దులేండి, ఎందుకంటే మనం రాసేది రికర్సివ్ కాబట్టి ఫెబినాచీ _రికర్సివ్ అని పెడతానండి. ఓకే, ఒక n అనే వేరియబుల్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ రాస్తానండి. 0ని 1ని మేనేజ్ చేసుకోవడానికి అన్నమాట. సో మన పాత వీడియోలో చూస్తే మనం 0, 1 లిస్ట్లో ఇచ్చామండి. మీరు డిస్క్రిప్షన్లో నా వీడియోని ఇస్తానండి, లింకు ఒకసారి చెక్ చేయండి. సో అలాగా ఇప్పుడు అలాగే ఇక్కడ మనం ఇఫ్ కండిషన్స్తో మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇఫ్ n > 0 అయితే రిటర్న్ లిస్ట్ని ఎంటీ ఇమ్మని చెప్పేసి చెప్తున్నామండి మనం. ఓకే, ఎలిఫ్ n = 1 అయితే ఓకే రిటర్న్ లిస్ట్లో 0 పాస్ చేయమని చెప్పేసి చెప్తున్నామండి. ఇఫ్ n = 2 అయితే రిటర్న్ లిస్ట్లోకి 0 అండ్ 1 పాస్ చేయమని చెప్పేసి చెప్పామండి. సో ఇప్పుడు ఎల్స్ కండిషన్లో ఫంక్షన్ రాస్తానండి. చూడండి, రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ రికర్సివ్ మెథడ్ అన్నాను కదండి. రికర్సివ్ మెథడ్ ఎలా యూస్ చేస్తున్నాను అన్న విషయం చూడండి. ఈ థర్డ్ లైన్లో ఎల్స్లో నేను హైలైట్ చేశాను. అందులో చూడండి, మనం పైన ఫంక్షన్ నేమ్ ఏదైతే యూస్ చేస్తామో అదే ఫంక్షన్ని అదే ఫంక్షన్లో నేను మళ్ళీ యూస్ చేస్తానండి. సో దీన్ని రికర్సివ్ అంటారండి. సో ఇలా ఎందుకు యూస్ చేస్తానంటే, సో అక్కడ మనం ఏం చేస్తామంటే అంటే రేంజ్ ఫంక్షన్, ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి, అంటే మన పాత వీడియోలో ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి ఓకే నెంబర్ని కౌంట్ చేస్తున్నామండి. ఒక్కొక్క ఎన్నిసార్లు ఫెబినాచీ సిరీస్ జనరేట్ అవ్వాలన్న విషయాన్ని కౌంట్ చేస్తూ వస్తున్నాం అక్కడ. కానీ ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అలాంటి ఫంక్షన్స్ యూస్ చేయట్లేదు కదండి మనం. సో అందుకనే మనం ఈ కోడ్లో ఏం రాసామంటే, సో n కానీ <0 అయితే ఓకే రిటర్న్ ఎంటీ లిస్ట్ అని చెప్పేసి n = 1 అలాగే n = 2 అని అనండి. సో ఇక్కడ ఏమవుతుందండి, సో అక్కడి నుంచి మనం ఇచ్చిన ఒక నెంబరు 10 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ పైన ఉన్న ఇఫ్ కండిషన్ కానీ ఇఫ్ ఎల్ కానీ సెకండ్ ఇఫ్ ఎల్ కానీ ఈ మూడు సాటిస్ఫై అవ్వవు. సో థర్డ్ ఎల్స్ కండిషన్లోకి వచ్చేసరికి మనం ఫెబినాచీ సిరీస్ని రీకాల్ చేస్తున్నామండి మన ఆ ఫంక్షన్లో. సో ఆ ఫెబినాచీ రికర్సివ్ అనే ఫంక్షన్ని రీకాల్ చేస్తున్నాం అనమాట. రీకాల్ చేయగానే ఆ ఫంక్షన్ లైన్ దగ్గర రాగానే n మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేసాం అనుకో, 10 - 1 అవుతుందండి, అంటే 9 అవుతుంది అనమాట. 9 అవ్వగానే మళ్ళీ ఫంక్షన్ ఏం జరుగుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఫెబినాచీ రికర్సివ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేయమని చెప్పేసి చెప్తున్నాం అనమాట అక్కడ. సో అలా పైకి వెళ్ళిపోద్దండి. సో పైన 3 వాటిల్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయ్యే వరకు
అలాగా లూప్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్లో ఒక 10 ఎంటర్ చేసామనుకోండి, అలా డౌన్వర్డ్స్ వస్తుంది. సో ఎక్కడ సాటిస్ఫై అవుద్ది, n = 2 దగ్గర సాటిస్ఫై అవుద్దండి. సో అక్కడి నుంచి లిస్ట్ మొదలవుతుంది అనమాట. సో వన్స్ అది సాటిస్ఫై అయిన తర్వాత, ఎల్ సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు ఎల్స్లో కూడా వచ్చి సెకండ్ నెంబరు, అంటే ఇక్కడ సాటిస్ఫై అయిపోద్ది కాబట్టి అప్పుడు సెకండ్ లైన్లోకి వచ్చి అవన్నీ కూడా అపెండ్ అవుతాయి అన్నమాట. అప్పటి నుంచి మనకి ఫిబొనాచి సిరీస్ని జనరేట్ చేస్తూ ఒక్కొక్కటిని అపెండ్ చేసుకుంటూ వస్తుంది అనమాట లిస్ట్లోకి అండి. ఎందులోకి లిస్ట్ అపెండ్ అవుతుంది, prev_num అనే లిస్ట్లోకి అపెండ్ అవుతుంది అనమాట. అపెండ్ అయినది దాన్నే మనం రిటర్న్ చేస్తున్నామండి. ఈ పైన సెకండ్ లైన్లో చూడండి, అపెండ్ చేస్తున్నాను -1 -2, అంటే మనం వచ్చిన ముందు నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ ముందు నెంబర్లు 2 తీసుకొని ఆ రెండు నెంబర్ని ప్లస్ చేసి మూడో నెంబర్ కింద జనరేట్ చేయమని చెప్పేసి మనం కోడ్లో చెప్తున్నాం అనమాట. సో అందుకనే ఎక్కడైతే జనరేట్ అవుతుందో అవన్నీ కూడా prev_num స్టోర్ అవుతాయండి. సో దాన్నే నేను రిటర్న్ చేసేస్తున్నాను అనమాట, prev_num అని. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫంక్షన్ని ఒక ఇన్పుట్ ఫీల్డ్లోకి పాస్ చేయాలండి. సో ఇన్పుట్ ఫీల్డ్ పాస్ చేయాలంటే ఇన్పుట్ ఫీల్డ్ ముందు రాసుకోవాలి. ఇన్పుట్ ఫీల్డ్ పేరు వచ్చి num అని పెట్టుకున్నానండి. సో num అని పెట్టాను, దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. మెసేజ్ వచ్చేస్తున్నాను, ఎంటర్ ఏ నెంబర్ అని. ఓకే, ఇప్పుడు ఈ num అనే దాన్ని ఫంక్షన్లోకి పాస్ చేయాలి. సో దానికి కూడా ఒక నేమ్ పెట్టుకుందామండి మనం. రిజల్ట్ కాబట్టి ఫైనల్ రిజల్ట్ వస్తుంది కాబట్టి RES అని పెట్టాను. ఫిబొనాచి రికర్సివ్ అని రాసి ఆ నమ్ని పాస్ చేశానండి. సో ఫైనల్లీ ప్రింట్ RESని ప్రింట్ చేస్తానండి. సో కాబట్టి రన్ చేద్దామండి. ఒక 10 ఇస్తున్నానండి, 10. అదిగోండి ఫిబొనాచి సిరీస్ జనరేట్ అయిపోయిందండి. చూసారా, ఇది అలాగే మనం ఎన్ని ఇస్తే, ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనమాట. 15 ఇస్తే 15 చూసారండి. సో ఇదండి నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు తెలియనిది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.